ముందు మీ లైఫ్ జర్నీ గురించి మా వ్యూవర్స్కి చెప్తారా? ముందుగా సిటీ విజన్ ప్రేక్షకులకి, సిటీ విజన్ యాజమాన్యానికి నా నమస్కారాలు. నా పేరు గంగిశెట్టి రాజేష్, ఓబీసీ మోర్చా మలక్పేట్ అసెంబ్లీ కన్వీనర్. నేను బార్న్ అండ్ బాటప్ అంటే పుట్టి పెరగడం మొత్తం హైదరాబాద్లోనే. నా విద్య వచ్చేసి నా ఎడ్యుకేషన్ రైల్వే కాలేజ్ నుంచి నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే బీకామ్ గ్రాడ్యుయేట్. నేను ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్ నుంచి నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అయ్యాను. దాని తర్వాత నేను బ్యాంకింగ్ సైడ్ వెళ్ళి చాలా జాబులు చేయడం జరిగింది. స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్లో, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ మారిషియస్లో, ఐసిఐసిఐ బ్యాంక్లో, హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఒక మంచి బ్యాంకర్గా నేను పేరు తెచ్చుకున్నాను. వాళ్ళు ఇచ్చిన టాస్క్ అన్నీ కూడా కంప్లీట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాను బ్యాంకింగ్ ఫీల్డ్లో కూడా. దాని తర్వాత నేను సిటీ బ్యాంక్లో ఇంటర్వ్యూ ఇచ్చి సిటీ బ్యాంక్ దుబాయ్లో నేను ఒక 1.5 year వర్క్ చేశాను. దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్ రావడం జరిగింది. స్కూల్ లైఫ్ నుంచే నాకు కొంచెం ఈ రాజకీయం వైపు అక్కడ ప్రభావితం అవడం జరిగింది. అంటే ఏవి కాలేజ్ ఆఫ్ సైన్స్ కామర్స్ కాలేజ్ ఎలా అంటే అక్కడ చాలా మట్టుకు రాజకీయం ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ కాలేజ్లో. అందులో కానివ్వండి, మీరు నిజాం కాలేజ్ తీసుకోండి, ఏవి కాలేజ్ తీసుకోండి, ఆలియా కాలేజ్ తీసుకోండి, కొంచెం రాజకీయంగా ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఆ కాలేజ్. అంటే చాలామంది అంటే యువత కూడా రాజకీయాల్లోకి రావాలి అన్న ఆలోచనతోటి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఇష్టంగా, నా ప్యాషన్గా నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఇంకా ఫైనాన్షియల్గా అంటే నాకు బిజినెస్ ఉంది, ఇంటీరియర్స్ బిజినెస్ చేస్తాను నేను. మేము 3 బ్రదర్ సిబ్లింగ్స్. మా యంగర్ బ్రదర్ వచ్చేసి యుఎస్లో ఉంటారు, ఈజ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మా మా ఎల్డర్ బ్రదర్ వచ్చేసి నేను అతను కలిసే ఇది వర్క్ చేస్తాము ఇంటీరియర్స్ది. మా యంగర్ బ్రదర్ యుఎస్లో ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. మా డాడీ ఒక ప్రైవేట్ ఎంప్లాయ్. 2012లో ఆయన ఎక్స్పైర్ అయ్యారు. మదరు షీజ్ అన్ హోమ్ మేకర్. రీసెంట్లీ ఆమె ఎక్స్పైర్ అయ్యారు ఒక 8-9 months కింద. ఓకే. సో మీకు బీజేపీ అంటే ఫస్ట్ నుంచి మీరు సపోర్టింగ్ చేస్తున్నారా? బీజేపీ ఎట్లా అంటే మేము ఇప్పుడు హోల్ సిటీలో పుట్టి పెరిగినాం కాబట్టి ఈ హిందుత్వం వైపు బీజేపీ అంటే దేశంలో ఉన్న ఏకైక పార్టీ ఏదైనా హిందువుల గురించి మాట్లాడుతుందంటే అది బీజేపీ పార్టీ. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, పొద్దున లేస్తే హిందువులనే తిట్టేయడమే పనిగా పెట్టుకున్నారు చాలా మంది. హిందువులకు, హిందూ మతానికి సంబంధించిన ఫెస్టివల్స్ రాగానే దానిపైన డిబేట్లు టీవీ ఛానళ్లలో. ఒకడు వచ్చే అంటాడు కాలుష్యం ప్రాబ్లం అంటాడు, హోలీ ఆడొద్దు అంటాడు, పటాకులు వేలుస్తే సౌండ్ వల్ల జంతువులకి ప్రాబ్లం అవుతుంది అంటారు. మళ్ళీ వీళ్ళే వాళ్ళ పెళ్లిళ్ళల్లో దాంట్లో 1000 రూపాయల పటాకాలు కాలుస్తారు, క్రాకర్స్ కాలుస్తూ ఉంటారు. మళ్ళీ అప్పుడు ఎఫెక్ట్ కానీ పొల్యూషన్ ఇప్పుడు ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది ఒక్కటే రోజుకి? మళ్ళీ ఇంత పొల్యూషన్, కార్ల నుంచి, డీజిల్ నుంచి ఇంత పొల్యూషన్ ఏదైతే అవుతుందో మళ్ళీ అప్పుడు పొల్యూషన్ కనిపించట్లేదా ప్రజలకి? వీళ్ళు ఇప్పుడు ఎవరైతే డిబేట్ చేస్తున్నారో. సో మలక్పేట నియోజకవర్గంలోని భారతీయ జనతా పార్టీ పట్టు ఎంతవరకు ఉంది అనుకుంటున్నారు? చాలా అద్భుతంగా ఉందండి. భారతీయ జనతా పార్టీ మలక్పేట్లో, భారతీయ జనతా పార్టీ ఒక కంచు కోటగా ఉండే మలక్పేట్కి భారతీయ జనతా పార్టీ. అయితే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం చేశారంటే ఆయన బైఫర్కేషన్ చేసి ఈ ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న ఓట్స్ మొత్తము ఈ అసెంబ్లీలో కలపడం జరిగింది. ముందు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అక్కడ సాంగి టెంపుల్ వరకు వచ్చేదన్నమాట. ఇప్పుడు ఏం చేసినారో అది డీలిమిటేషన్ చేసేసి మొత్తం ముస్లిమ్స్ ఏరియాస్ ఉన్న ఓట్స్ మొత్తం ఇక్కడ మలక్పేట అసెంబ్లీలో మర్జీ చేసేసినారు. దానివల్ల ఇది ఎంఐఎం వాళ్ళకి ప్లస్ అయిపోయింది. అది లేకపోతే 3 సార్లు ఇంద్రసేన రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం గవర్నర్ గా ఉన్నారు, త్రిపుర గవర్నర్ గా. ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు మలక్పేట అసెంబ్లీ నుంచి. చాలా అద్భుతమైన లీడర్ ఆయన. సో అట్లాంటి లీడర్లు కూడా వెళ్ళిపోవడానికి కారణం వీళ్ళే, ఈ కాంగ్రెస్ ఎంఐఎం వాళ్ళు కలిసిపోయి కుంభక్కయ్యి ఈ ముస్లిం ఓట్స్ అన్నిటిని మలక్పేట అసెంబ్లీలో కలపడము, హైదరాబాద్ పార్లమెంట్ లో కలపడం వల్ల కంచుకోటగా ఉన్న మా బీజేపీ పార్టీకి కొంచెం ఇబ్బంది అయింది. కొంచెం ఇబ్బంది అంతే, కానీ చాలా అద్భుతంగా మేము పనిచేస్తా ఉన్నాం ఇప్పుడు అసెంబ్లీలో. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో అందరికి తెలిసిపోతుంది ఏ విధంగా బీజేపీ కార్యకర్తలు పనిచేస్తా ఉన్నారు. సో బీజేపీ మలక్పేట్ నియోజకవర్గంలోని అభివృద్ధి ఎలా ఉందండి? అభివృద్ధి ఏం లేదండి. ఇప్పుడు మా బీజేపీ నుంచి అయితే ఎవరు ప్రాతినిధ్యం వహిస్తలేరు. ఇప్పుడు 4 సార్లు ఎంఐఎం ఎమ్మెల్యేనే అక్కడ
ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు 4 టర్మ్స్ నుంచి. ఏం చేసినారంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కి పర్మిషన్లు ఇవ్వడము, రోడ్ ఎన్క్రోచ్మెంట్, డ్రైనేజ్ అక్కడే ఉంటది, ఎక్కడ చెత్త అక్కడనే ఉంటది. మళ్ళీ ఏమన్నా అంటే ఎంఐఎం వాళ్ళు ఏమంటారు, అవర్ వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అంటారు. వాళ్ళ వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అని వాళ్ళు పని చేసి మై వర్క్ ఈజ్ మై ఐడెంటిటీ అని చూపెట్టుకోవాలి. కానీ ఎక్కడ చెత్త అక్కడనే, పందులు అక్కడనే తిరుగుతుంటాయి, కుక్కల బెడదా, దోమల బెడదా, నాలాలు పోతుంటాయి ఓల్డ్ సిటీలో. మీరు చూడొచ్చు, మీరు వెళ్తే మీరు కూడా ప్రత్యక్షం మీరు వెళ్ళింటారు అటు చార్మినార్ సైడ్, యాకూబ్పురా సైడ్ ఎప్పుడైనా మీరు ట్రావెల్ చేసి ఉంటారు. చాలా దీన స్థితికి, చాలా అధ్వానమైన స్థితికి జారిపోయింది అక్కడ. ఎంత అంటే వాళ్ళ చిన్న చిన్న పిల్లలని, అంటే ఇప్పుడు యంగ్ యువతని మీరు ఎట్లా ప్రేరేపించాలా, మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలా, మీరు ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, ఇండియన్ సర్వీసెస్ ఉండాలి, ఒక డాక్టర్గా, ఇంజనీర్గా, ఒక మంచి భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యువతగా మీరు ముందుకెళ్ళాలని ప్రేరేపించాలి. కానీ వీళ్ళేం చేస్తారు, రౌడీ షీటర్లుగా తయారు చేసేస్తున్నారు యంగ్ యువకులని. మొత్తం మద్యానికి బానిస అయిపోయింది, మత్తు పదార్థాలకు బానిస అయిపోయింది ఓల్డ్ సిటీలో యువత. వీటన్నిటికీ కారణం ఏమన్నా అంటే మళ్ళీ మా వర్క్ ఈజ్ అవర్ ఐడెంటిటీ అంటారు, మేము అది డెవలప్ చేసినాం. ఒక మెడికల్ కాలేజ్ తెలియకవేరండి హైదరాబాద్ పార్లమెంట్ కి ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. ఉన్న మెడికల్ కాలేజ్ కూడా వాళ్ళదే, ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళదే, ఉన్న స్కూల్లో వాళ్ళవే, ఉన్న హాస్పిటల్ వాళ్ళదే. ఓవైసీ హాస్పిటల్ అని మీరు వినింటారు పేరు, చాలా పెద్ద హాస్పిటల్. సరే, వాళ్ళకి ఇప్పుడు మీరు ముస్లిమ్స్ కన్నా మీరు ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారా అంటే చెయ్యరు. ఓకే, సో యాజ్ ఏ బీజేపీ కన్వీనర్ గా ముందు ముందు ఫర్దర్ గా మీరు ఎలాంటి అభివృద్ధి తీసుకురావాలని మీరు అనుకుంటున్నారు? చూడండి, ఇప్పుడు ప్రస్తుతం అయితే మలక్పేట అసెంబ్లీలో మా ప్రభుత్వం లేదు, సెంట్రల్ లో మా ప్రభుత్వం ఉంది. సెంట్రల్ నుంచి వచ్చిన స్కీమ్స్ అన్ని కూడా, అంటే ఏవైతే నరేంద్ర మోదీ గారు గాని కేంద్ర ప్రభుత్వం గాని ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలన్నీ కూడా మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తా ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని మోదీ గారు ఇచ్చినటువంటి నినాదంని తీసుకొని మేము ముందుకు వెళ్తా ఉన్నాము. చాలా అద్భుతంగా పనిచేస్తా ఉన్నాము. ఇప్పుడు మీరు ఒక స్కీమ్ తీసుకొని ఉంటే సుకన్య సమృద్ధి యోజన అని ఉంది అమ్మాయిలకి, చాలా మంచి స్కీమ్ అది. అంటే 5 years లోపు పాప ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద మీరు డిపాజిట్ చేయాలా, ఎక్కడ మన పోస్ట్ ఆఫీస్ లో వాళ్ళది ఒక అకౌంట్ ఓపెన్ చేసి అందులో మీరు డిపాజిట్ చేసి, అమ్మాయికి 21 years వచ్చిన తర్వాత మీరు ఎంతనైతే డిపాజిట్ చేస్తారో దానికి 5 times 6 times డబల్ గా ఇస్తారు అనమాట. చాలా మంచి స్కీమ్ అది సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన ఉంది. ఇంకోటి ఉజ్వల్ యోజన. ఇప్పుడు మళ్ళా కొత్తగా నరేంద్ర మోదీ గారు ఒక కొత్త స్కీమ్ ప్రవేశపెట్టారు, విశ్వకర్మ యోజన అని. వినే ఉంటారు మీరు విశ్వకర్మ యోజన గురించి. చాలా అద్భుతమైన స్కీమ్ అది. అంటే ఇప్పుడు స్ట్రీట్ వెండర్స్ ఉంటారు కదండి, మన ఏమంటారు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు, మిర్చీలు బజ్జీలు అమ్ముకునే వాళ్ళు, రోడ్డు పైన ఎవరైతే టేలాలు పెట్టుకొని వ్యాపారం చేస్తారో వాళ్ళకి 10,000 రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ అయ్యే విధంగా స్కీమ్ అన్నమాట ఇది, విశ్వకర్మ యోజన నుంచి. అదొకటి. ఇంకొకటి చేతి వృత్తిలు ఎవరైతే ఉంటారో, అంటే గోల్డ్ స్మిత్స్ కానివ్వండి, కాబ్లర్స్ కానివ్వండి, మళ్ళా బేస్తవాళ్ళు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళకి చేతి వృత్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి ఎలాంటి షరతులు లేకుండా ప్రతి ఒక్కరికి 1,00,000 రూపాయలు ముందుగా ట్రైనింగ్ లో స్టైఫండ్ లాగా 15,000 రూపాయలు చేతి పనిముట్లు ఇప్పించి 1,00,000 రూపాయలు వాళ్ళ నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా ఈ యొక్క స్కీమ్ ఉంది. ఎలాంటి షరతులు లేకుండా, మళ్ళా ఎలాంటి పూచి, ఎలాంటి గ్యారంటీ లేకుండా చాలా అద్భుతమైన స్కీమ్. చాలా మంది ఎన్రోల్ అయినారు ఇందులో, చాలా మందికి వచ్చినాయి కూడా. అలాగే మీరు ముద్రా లోన్స్ తీసుకుంటే, ముద్రా లోన్స్ కూడా చాలా స్టార్ట్అప్ బిజినెసెస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి చాలా మందికి ముద్రా లోన్స్ నుంచి చాలా బెనిఫిట్ అయినారు వాళ్ళు. చాలా మంది మీరు చూసుకోవచ్చు, మీరు చాలా దాని మీద వీడియోస్ కూడా ఉన్నాయి మీకు యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో. దాని మీద సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్, 30% సబ్సిడీ ఇస్తుంది. ఇప్పుడు రైతుల నుంచి ఇప్పుడు క్రాప్, ఇప్పుడు బిఎస్సి అగ్రికల్చర్ చేసిన స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళు అగ్రికల్చర్ ఫీల్డ్ ని డెవలప్ చేద్దాం అనుకుంటే వాళ్ళకు కూడా 30 to 40% సబ్సిడీ ఇచ్చి, లోన్ ఇచ్చి ఈ అగ్రికల్చర్ ని డెవలప్ చేసే విధంగా కూడా స్కీము విశ్వకర్మ యోజనలో ఉంది. చాలా అద్భుతమైన స్కీమ్ అండి అది విశ్వకర్మ యోజన. ఓకే, సో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీ ఎలక్షన్స్ కి ప్రజలకి సో ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి?
చాలా మంచిగా జరుగుతున్నాయండి. అంటే బూత్ స్థాయి నుంచి ప్రతి కార్యకర్త కూడా పనిచేస్తూ ఉన్నారు. బీజేపీని గెలిపించే విధంగా అత్యధిక మెజారిటీతో బీజేపీ ఈసారి హైదరాబాద్ సీట్ గెలవబోతుంది. మాధవీలత గారి నాయకత్వంలో, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో, జేపీ నడ్డా గారి నాయకత్వంలో చాలా అద్భుతంగా ప్రతి ఒక్క కార్యకర్త ముందుకొచ్చి, అంటే ఏం ఆశించకుండా, ఇప్పుడు వేరే పార్టీల లాగా టీఆర్ఎస్ పార్టీ లాగా కాంగ్రెస్ పార్టీ లాగా డబ్బులకు ఆశపడో మద్యానికి ఆశపడో పనిచేయరు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారు, ఆశయం కోసం పనిచేస్తారు. వాళ్ళు ఏదైతే ప్రతిజ్ఞ తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిటో దానికోసం పనిచేస్తారు. వాళ్ళని డబ్బులు ఇచ్చి కానీ ఏదైనా ప్రలోభ పెట్టి కానీ వాళ్ళ కార్యకర్తలను మీరు కొనలేరు. మీరు వినే ఉంటారు, ఒక కార్యకర్త బీజేపీ ఒక్క కార్యకర్త 1000 మంది ఎంఐఎం కార్యకర్తలతో సమానం. ఓకే, మేము జెండా పైన, మేము బ్యానర్ పైన ఫోటో లేదని, స్టేజ్ పైన కుర్చీ లేదని మేము ఏ రోజు కొట్లాడలే. బీజేపీ కార్యకర్త మీరు చూస్తూ ఉంటారు, కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఎట్లా కొట్టుకుంటా ఉంటారో మీ పార్టీ మీటింగ్లలోనో కొట్టుకుంటారు. చాలా క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు. మాకు ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో ఆ ట్రైనింగ్లకి కట్టుబడి ఉండి, మా అధ్యక్షులు ఏదైతే చెప్తారో వాళ్ళ మాటకి కట్టుబడి ఉండి జెండాకు పనిచేసేటోళ్ళం మేము, ఎజెండాకు పనిచేసేటోళ్ళం, వ్యక్తులకు పనిచేసే కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు. సో ఇప్పుడు బీజేపీ పార్టీలో మీ ఎజెండా ఏంటి? ముందుగా ఫర్దర్ ప్లాన్స్ ఏంటి? ఎజెండా ఏముంటుందండి, అందరికీ న్యాయం జరగాల. ఇప్పుడు అబద్ధాలు చెప్పి ఏవైతే ఇప్పుడు 6 గ్యారెంటీస్ అని కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో 6 గ్యారెంటీలు అని 100 రోజుల కంటే ఎక్కువైపోయింది. మళ్ళీ 6 గ్యారెంటీల మాటనే తీస్తలేరు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్ అయినాక కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముందు ఏం చెప్పినారు, ఎన్నికలకు ముందు ఏం వాగ్దానం చేసినారు, ఎన్నికల తర్వాత ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే అంతు చిక్కట్లేదు. వాళ్ళే కొట్లాడుకుంటా ఉన్నారు పార్టీలో. నేను సీఎం అంటే నేను సీఎం, నువ్వు కాకపోతే నేను, నువ్వు ఆ పార్టీలకు పోతావు, నువ్వు, వాళ్ళే కొట్లాడుకుంటా ఉంటారు. అయితే మేము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజల వద్దకు తీసుకుపోయి వాళ్ళు లబ్ధి పొందే విధంగా మేము చేసి ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తాము. ఖచ్చితంగా మీరు చూస్తూ ఉన్నారు, మొత్తం యావత్ ప్రపంచం మొత్తం నరేంద్ర మోడీ వైపు చూస్తూ ఉంది. ఈరోజు మానిటైజేషన్ తర్వాత కూడా బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది భారతదేశ ప్రజలు, మీకు తెలిసే ఉంటుంది. సో ఎన్ని రోజులైనా, అంటే ఇప్పుడు ముందు చాలా మంచిగా జరగబోతా ఉంది. మీరు ఆర్టికల్ 370 తీసుకోండి, ఇన్ని సంవత్సరాల నుంచి పరిష్కారం కాంది ఆర్టికల్ 370. రామ్ మందిర్ తీసుకోండి, 500 సంవత్సరాల నుంచి ఒక చీమ చావకుండా దాన్ని పరిష్కారం చేసినాం. ఆ ఘనత ఎవరికైనా దక్కిందంటే నరేంద్ర మోడీ గారికి. ఎంతో మంది వ్యాపారవేత్తలు ముందరికి వచ్చినారు, మేము కట్టిస్తాం టెంపుల్ అని చెప్పి. లేదు, ప్రతి ఒక్క భారతీయ ఉంది ఇందులో చెయ్యి ఉండాలని చెప్పి ఇంటింటికి నిధి సేకరణ చేసి రామ్ మందిర్ కట్టించినారు నరేంద్ర మోదీ గారు. చాలా అద్భుతమైన లీడర్. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మేము ముందుకు వెళ్తాం. ఈ భారతదేశం ఖచ్చితంగా అభివృద్ధి పథం వైపు వెళ్తా ఉంది. ఖచ్చితంగా ప్రపంచంలోనే అతిపెద్ద దేశంగా భారతదేశం ఉండబోతా ఉంది ముందున్న రోజుల్లో. సో ఇప్పుడు ఎమ్మెల్యే అండ్ ఎంపీ ఎలక్షన్స్ ఇవి అవ్వబోతున్నాయి కదా, సో బీజేపీ వాళ్ళు ఏ నినాదంతో వాళ్ళని ప్రజల్ని ఓట్లు అడగాలనుకుంటున్నారు? చెప్పాను కదా మేడం, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనే నినాదంతో మేము ముందుకు వెళ్తా ఉన్నాము. ఇప్పుడు మా అసెంబ్లీలో, మా పార్లమెంట్ లో ముస్లిమ్స్ ఎక్కువ ఉండడము, 3 తలాక్ తీసేసినాము. అంటే ప్రతి ఆడపిల్లకి, అంటే హిందూలలో ఉన్నటువంటి ఆడపిల్లలకే కాదు, ముస్లింలలో ఉన్నటువంటి ఆడపిల్లలకు కూడా అందరికీ కూడా న్యాయం జరగాలని 3 తలాక్ ని రద్దు చేయించినారు. మళ్ళా ఇప్పుడు సిఏఏ తీసుకొస్తా ఉన్నారు, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. అందరికీ కూడా ఒకటే న్యాయం. అంటే మా శ్యామప్రసాద్ ముఖర్జీ గారు చెప్పారు, ఏక్ దేశ్ మే దో విధాన్, దో నిదాన్, దో ప్రధాన్ నహీ చాహియే అని చెప్పేసి ఏదైతే నినాదం చెప్పారో ఆ నినాదం కూడా తీసుకొని ముందుకు వెళ్తాను. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అన్ని అభివృద్ధి పథకాలను మేము ప్రజల వరకు తీసుకుపోయి చెప్తా ఉన్నాం, ఇంటింటికి వెళ్ళి. నేననే కాదు, ప్రతి కార్యకర్త రోజు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నాము. మీరు సోషల్ మీడియా సైట్స్ చూస్తే అర్థమైపోతుంది. బీజేపీ కార్యకర్త, ఏ కార్యకర్తదైనా, ఐ కెన్ ఛాలెంజ్, మీరు ఏ కార్యకర్తదన్నా మీరు సోషల్ మీడియా సైట్ ఓపెన్ చేసి చూడండి. ప్రతి కార్యకర్త డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు, క్యాండిడేట్ లేకుండా. క్యాండిడేట్ చేస్తా ఉన్నారు, అభ్యర్థి పని అభ్యర్థి చేస్తా ఉన్నారు, కార్యకర్త పని కార్యకర్త చేస్తా ఉన్నారు, నాయకుల పని నాయకులు చేస్తా ఉన్నారు, కార్పొరేటర్ల పని కార్పొరేటర్లు చేస్తున్నారు, ఎమ్మెల్యే పని ఎమ్మెల్యే చేస్తున్నారు. చాలా అద్భుతంగా పకడ్బందీగా ఈసారి హైదరాబాద్ పార్లమెంట్ లో పతంగ్ కాటవబోతుంది అని అందరూ అంటున్నారు. పతంగ్ కాటవబోవడం కాదు, పతంగ్ చినగబోతుంది.
రానున్న రోజులలో. డెఫినెట్లీ. సో ఇప్పుడు కంపేర్ టు అదర్ పార్టీస్ బీజేపీలో ఏంటి స్పెషాలిటీ ఏముందండి, మేము అందరు ఒకటే, మనం అంతా భారతీయులమని మేము అంటున్నాము, వీళ్ళు కాదు అంటున్నారు. వీళ్ళు ఏమన్నా అంటే మేము సెక్యులర్ ముసుగు మీద వీళ్ళు ఓట్లు దండుకుంటా ఉన్నారు, సెక్యులర్ ముసుగు మీద. ఇప్పుడు మొన్న మీరు చూసినట్టయితే కేటీఆర్ గారు ఏమన్నారు, జై శ్రీరామ్ అంటే కడుపు నింపుతుందా జై శ్రీరామ్, మీ పిల్లలకు కూడా మీరు మందలించాలా, జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు, జై శ్రీరామ్ అన్నని వద్దన్నాడు. కానీ మళ్ళీ ఈయన ఏం చేస్తాడు, ప్రతి మసీద్కి పోయి ఇఫ్తార్ విందులలో పోయి టోపీలు పెట్టుకొని వాళ్ళకి ఖజూర్లు తినిపించుకుంటా, వాళ్ళకి ఫ్రూట్ సలాడ్లు తినిపించుకుంటా, అంటే అది చేస్తే కడుపు నిండినట్టు. ఇదే ఒక్కసారి వచ్చి చూడమనండి, శ్రీరామనవమికి మొన్న ఎంత భవ్యమైన దివ్యమైన శోభాయాత్ర మేము తీసినాం, హనుమాన్ జయంతి శోభాయాత్ర తీసినాం. ఎక్కడ పడితే అక్కడ అడుగు అడుగున పులిహోర పంచినాము, దద్దోజనం వంచినాము, కూల్ డ్రింక్స్ వంచినాము, మజ్జిగ వంచినాము, ఐస్ క్రీమ్లు వంచినాము. ఇవి కడుపు నింపాయా అండి? మన హిందూ సనాతన ధర్మంలోనే ఉంది. గుడికి వెళ్తే మన గుడికి ఏ గుడికి వెళ్ళినా ప్రసాదం తీర్థం తీసుకొని మనం రాము. మీరు మనం తిరుపతికి వెళ్ళినా కూడా ఫ్రీ భోజనం పెడతారట. ఏ పుణ్యక్షేత్రం అని వెళ్ళండి మీరు, ప్రసాదం తినండి మనం రాము, ఫ్రీగా పెడతారు ప్రసాదం మన. వీళ్ళు సెక్యులర్ ముసుగుల హిందువులని అంటే ఓట్ల గురించి, వాళ్ళు కూడా హిందువులే, ఓట్ల గురించి ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. కేసీఆర్ గారు ఎంత హేళనగా మాట్లాడుతున్నారు, హిందూగాళ్ళు బొందుగాళ్ళు అన్న. మళ్ళా మొన్న ఏమంటున్నాడు కేసీఆర్ గారు, మెదక్లను ఎక్కడనో బియ్యం కలపాలా, పసుపు కలపాలా, బియ్యం కలపాలా, పులిగోర వంచాలా, ఇదే ఎజెండా బీజేపీ అంటాడు. ఆయనకు కనిపిస్తలేనట్టుంది బీజేపీ ఏం చేస్తుందో. కనిపిస్తే కళ్ళు తెరిచి ఫామ్ హౌస్ లోకి బయటకి ఇప్పుడు వచ్చిండు ఆయన. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ లోనే ఉండు కదా, ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతా ఉన్నాడు. ఎట్లా తెలుస్తుంది అభివృద్ధి? నువ్వు వచ్చి నరేంద్ర మోదీ గారు ఎన్నోసార్లు తెలంగాణకు వచ్చినారు, హైదరాబాద్కి వచ్చినారు, మళ్ళీ ఒక్కసారి కూడా ఆయన ముఖం, ఆయన ముందుకు పోయే ముఖం లేదు కేసీఆర్ కి. నువ్వు వచ్చి నరేంద్ర మోదీ గారిని కలుస్తా నీకు తెలుస్తారు నరేంద్ర మోదీ గారు ఏం చేశారు, ఎన్ని హైవేలు కట్టించినారండి. అవును. సో ఇప్పుడు రీసెంట్ గా కేసీఆర్ గారు టీవీ9 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా వ్యాఖ్యలు చేశారు కదా, దాని గురించి బీజేపీ నాయకుడిగా మీ ఒపీనియన్ ఏంటి? ఏం వ్యాఖ్యలు చేసినారండి? ఆయన కడిగిన ముత్యం లాగా మా బిడ్డ బయటకు వస్తుంది అంటారు. ఎట్లా వస్తుందండి? ఇన్ని రోజుల నుంచి ఈడీ, ఇప్పుడు ఈడీ ఉట్టిగా వచ్చి అరెస్ట్ చేయదండి, ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఈడీ రాదండి. దానికి బీజేపీ పార్టీకి సంబంధమే లేదు అసలు. వీళ్ళు ఏమంటారు, బీజేపీ ఈడీ అన్ని ఒకటి, అసలే కాదు. జ్యుడిషియర్, ఇప్పుడు సుప్రీంకోర్టు బీజేపీ మాట వింటదా అండి? హైకోర్టు బీజేపీ మాట వింటదా? అట్లనేది ఉంటే అందరినీ లోపట్టేస్తాం, వీళ్ళని ఎందుకు వదులుతాం, వీళ్ళని కూడా వేస్తాం కదా అది. సో వీళ్ళు ఏంటంటే ఈ సెక్యులర్ ముసుగు వేసుకొని ఎప్పటికీ తప్పుదోవ పట్టిస్తా ఉన్నారు ప్రజలని. ఆ తప్పుదోవ పట్టించి అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. వాళ్ళ మీరు చూడండి, ఇప్పుడు కవితనేమో లిక్కర్ స్కామ్ లా, కేటీఆర్ ఏమో ఆ ల్యాండ్ల స్కామ్ లా, మళ్ళా వాళ్ళ అన్న కొడుకు కల్వకుంట్ల కన్నారావుని మొన్ననే అరెస్ట్ చేసినారు. ఆయనను కూడా 2 ఎకరాల ల్యాండ్ కబ్జా చేసిండని ఆదిబట్లలో ఆయనను కూడా అరెస్ట్ చేసినాడు. పోలీసులకు దొరకకుండా బెంగళూరు వెళ్ళిపోయినాడు, బెంగళూరు నుంచి సింగపూర్ పోయినాడు, లుక్అవుట్ నోటీస్ ఇష్యూ చేసిన తర్వాత వచ్చి సరెండర్ అయినాడు. మళ్ళా బోధన్ షకీల్ అని చెప్పి ఎమ్మెల్యే ఉండే, ఎక్స్ ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు కూడా ఇక్కడ యాక్సిడెంట్ చేసి 2 యాక్సిడెంట్లు ఇద్దరిని చంపేసిండు యాక్సిడెంట్ చేసి. ఆయన పైన కూడా కేసు లేకుండా ఆయన బయటకు ఉరికిపోయిండు. ఆయన మీద కూడా ఇప్పుడు లుక్అవుట్ నోటీస్ చేస్తే అది కూడా బీజేపీ అంటాం. బీజేపీ పార్టీ ఉందా ఇక్కడ? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, దాన్ని కూడా బీజేపీ మీద వేస్తారు. సో దానిపై మీ స్పందన ఇలా ఉంది. అంతే కదండి, అబద్ధాలు చెప్పడం కాదండి, వాస్తవాలు ఏందో ప్రజల ముందు పెట్టండి అని మేము అంటున్నాం. కాళేశ్వరం ఎంత పెద్ద స్కామ్ మీరే చూసినారు కదా, సెంట్రల్ నుంచి టీం వచ్చింది, ప్రతి పార్టీ వెళ్ళి అక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇంత పెద్ద పగుళ్ళు క్లియర్ గా మనకు న్యూస్ లో చూపించినారు. ఆయన ఏమంటాడు, చిన్న ఇంత పరుగులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పెట్టి చేసేస్తే అయిపోతుంది అని చెప్తున్నాను. మళ్ళా అట్లా ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టినారు, శ్రీశైలం డ్యామ్ కట్టినారు, ఇన్ని ప్రాజెక్టులు కట్టినారు. మళ్ళీ ఏ ప్రాజెక్టు పలగలేదు, ఎందుకు పలగలేదు? అట్లా మీరు కట్టిన ప్రాజెక్ట్ నాణ్యత లేదు. మీరు కమిషన్లకు అమ్ముడు పోయి చాలా చిన్న కాంట్రాక్టర్లకి ఈ యొక్క ప్రాజెక్టులను కట్టబెట్టినారు. దాందే ఫలితం ఇది. ఇంత గలీజ్ గా ఈ ప్రజల డబ్బును తీసుకుపోయి మీరు మీ అవసరాల గురించి మీరు డబ్బులు కమిషన్లు తీసుకొనికే మీ కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని ఇంత ఖరాబ్ చేసినారు. సో ఇప్పుడు
మీరు ఇట్లా ముందుకి రావడానికి కారణం మీ రోల్ మోడల్ ఎవరండి? ఖచ్చితంగా మా రోల్ మోడల్ నరేంద్ర మోడీ గారే అండి. ఇప్పటి నుంచి కాదు, ఆయన గుజరాత్ సీఎంగా ఉన్నప్పటి నుంచి కూడా మాకు రోల్ మోడల్ నరేంద్ర మోదీ గారే. అమిత్ షా గారు, జేపీ నడ్డా గారు, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు చాలా అద్భుతమైన నాయకులు. వాళ్ళ అడుగుజాడల్లో వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తూ ఉండడం చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం మేము. సో మీరు ఇంత పెద్ద స్థాయికి వచ్చిన తర్వాత, అంటే మీరు ఎంతో కష్టపడితే కానీ ఇంత పెద్ద స్థాయికి రాలేరు. సో దానికి మీకు ముఖ్య పాత్ర అయింది, మీకు ఒక సిచ్యువేషన్ అనేది జరిగి ఉంటుంది మీ లైఫ్లో. అలాంటి సంఘటన ఏమైనా మార్చి ఉంటుంది కదా, అలాంటి సంఘటన ఏం లేదండి. బీజేపీ పార్టీలో ఎలా ఉంటుందంటే ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుంది. బీజేపీ పార్టీలో ఒక సామాన్యమైన కార్యకర్తని ప్రధానమంత్రి, ఒక ఛాయ్ వాళ్ళని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఒక నార్మల్ మామూలు కార్యకర్తని కేంద్ర మంత్రిగా చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఒక మామూలు కార్యకర్తని తీసుకెళ్లి రాష్ట్ర ప్రెసిడెంట్ చేసినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఎన్నో రాష్ట్రాలకి గవర్నర్లుగా ఉన్నారు బీజేపీ వాళ్ళు. మామూలు కార్యకర్తల నుంచి అంత పెద్ద స్థాయికి ఎదగాలంటే అది కేవలం బీజేపీ పార్టీలోనే సాధ్యం. వేరే పార్టీలో మీకు అంత ఫోకస్ చేయనియర్. అంటే మీరు వర్క్ చేసినా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయా, మీ బ్యాక్గ్రౌండ్ ఏంది, ఇవన్నీ చెక్ చేస్తారు. ఇవన్నీ ఉంటాయి. బీజేపీ పార్టీలో ఒకటే దేశం, ధర్మం. ఒక సోల్జర్ ఎట్లనైతే బార్డర్ మీద పనిచేస్తాడో బీజేపీ పార్టీలో ఉన్న కార్యకర్త కూడా అట్లానే పనిచేస్తారు. అది అట్లాంటి భావజాలం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బీజేపీలో ముందుకు వెళ్తూ ఉంటారు, ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. ఇప్పుడు బీజేపీ లీడర్స్, కార్యకర్తలు ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అవి ప్రజల్లో ఎలా ముందుకు వెళ్తున్నామండి. అంటే దాని గురించి మేము ఇప్పుడు యాడ్స్ చేస్తా ఉన్నాము, వీటి గురించి స్పెషల్ కౌంటర్స్ వేస్తా ఉన్నాము. మొన్ననే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అని చేసినాం మేము. అంటే ఒక్కొక్క ఏరియాలో ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో, ఎక్కడైతే బస్సీలు ఉన్నాయో అక్కడ ఒక వెహికల్ ఆపి ఒక మూవీ చూపించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చెప్పినటువంటి వాయిస్ అయినది ఒక వాయిస్ వినిపించి అక్కడ స్టాల్స్ వేసి, అంటే ప్రతి బ్యాంక్ నుంచి, అంటే ఎస్బీఐ బ్యాంక్ నుంచి కానివ్వండి, కెనరా బ్యాంక్ నుంచి, ఒక 4-5 నేషనలైజ్డ్ బ్యాంక్ నుంచి అక్కడ స్టాల్స్ వేసి ఈ స్కీమ్స్ మా దగ్గర ఉన్నాయి, మీరు ఇందులో ఎన్రోల్ అవుతే మీకు బెనిఫిట్ అవుతుంది అని చెప్పి ప్రజలకు చెప్పడం జరిగింది. అట్లా ప్రతి కాన్స్టిట్యున్సీలో, ప్రతి డివిజన్ లో, ప్రతి అసెంబ్లీలో, ప్రతి పార్లమెంట్ లో చేసినాం. ప్రపంచం, దేశం మొత్తం చేసినాం. సో వీక్షిత్ భారత్ గురించి చాలా మందికి తెలుసు, బట్ ఇంకా మా వ్యూవర్స్ కి చెప్పాలి అంటే వీక్షిత్ భారత్ గురించి చెప్పారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ఒకటే అండి దాని ఎజెండా ఏంటంటే ప్రజల వరకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ప్రజల వరకు పోవాలి. ఆ సంక్షేమ పథకాల నుంచి ప్రజలు లబ్ధి పొందాల. ఇదే అంటే ఎలాంటి ఎవ్వరికి తావు లేకుండా, ఎట్లాంటి అవినీతికి తావు లేకుండా డైరెక్ట్ నేరుగా వాళ్ళ అకౌంట్లో ఈ యొక్క స్కీమ్ కి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడే విధంగా ఈ స్కీమ్లను రూపొందించినారు. ఓకే, మలక్పేట్ నియోజకవర్గంలో బీజేపీ పట్టు ఉంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఎంఐఎంఐ కలిసి కంబైన్ అయిపోయిన తర్వాత దాని సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇప్పుడు చూడండి, ఎంఐఎం దౌర్జన్యం చాలా ఉంటుంది మా అసెంబ్లీలో. ఇప్పుడు నేను అసెంబ్లీ, మలక్పేట్ అసెంబ్లీ ఓల్డ్ సిటీ, మాకు చుట్టుపక్కల మొత్తం ఓల్డ్ సిటీయే కాబట్టి ఇటు పోతే యాకుత్పుర, ఇటు పోతే బహదూర్పుర, ఇటు పోతే చంద్రాయన్గుట్ట, మొత్తం ఆ ఎంఐఎం ఎమ్మెల్యేలే చుట్టుపక్కల మొత్తం. సో వాళ్ళ దౌర్జన్యం అయితే చాలానే ఉంటుంది. రోడ్ ఎన్క్రోచ్మెంట్స్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా, అంటే మాదే ఇక మేము చెప్పిందే ఇక్కడ వేదం అన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు. కానీ అవన్నిటికీ కూడా మేము తావు లేకుండా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం వాళ్ళతోటి. ఎవరికి కూడా అన్యాయం జరగకుండా మేము ఫైట్ చేస్తూ ఉన్నాం అనేది. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి వచ్చాయి కదా, సో దాంట్లో బీజేపీకి సంబంధించిన ఈ స్కీమ్స్ ఉంటాయి కదా, దాని గురించి తెలియని వాళ్ళకి మీరు చెప్పాలంటే ఎలా చెప్తారు, ఏంటి? చెప్తున్నామండి, అదే చెప్తున్నాను కదా, ఇంటింటికి వెళ్తున్నాం. ఇప్పుడు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాం కదా మేము ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి. ఈ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో కూడా మేము ఈ సంక్షేమ పథకాల గురించి వాళ్ళకి వివరిస్తా ఉన్నాము. అదే కాకుండా దీనికంటే ముందు నుంచి కూడా, చాలా రోజుల ముందు నుంచి కూడా, అంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా, అంటే మేము చేసిన
ఇప్పుడు బీసీ విద్యావంతుల సదస్సు చేసినాం మేము. ఆ బీసీ విద్యావంతుల సదస్సులో ఏం చేసినామంటే ఈ కుల సంఘాలకు సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉంటారో బాగా చదువుకున్న వాళ్ళని పిలిచి ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి కానీ, విశ్వకర్మ యోజనాస్ గురించి కానీ, ఈ స్కీమ్ల గురించి కానీ వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రతి పార్లమెంట్ లో మేము బీసీ సమ్మేళనం పెడుతున్నాం. ప్రతి పార్లమెంట్ లో ప్రతి అసెంబ్లీలో బీసీ సమ్మేళనాన్ని పెడతాం. ఆ బీసీ సమ్మేళనానికి ఎవరిని పిలుస్తున్నాం అంటే అందరు కుల సంఘాలను పిలుస్తున్నాం. ఆ కుల సంఘాలకి ఏం చెప్తామంటే అక్కడ మేము కేంద్ర ప్రభుత్వం మీ కుల సంఘాలకి ఎలాంటి స్కీమ్లు ప్రవేశపెట్టింది, దానివల్ల మీ కుల సంఘాలు మీ కులానికి సంబంధించిన వ్యక్తులు ఎలా లబ్ధి పొందుతారు, దానికి బీసీ సమ్మేళనం చేస్తూ ఉన్నాం. ఇంకా ఇప్పుడు యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు బీజేపీ కన్వీనర్గా మీరు? యువత చూడండి, యువతనైతే బీజేపీ వైపే చూస్తూ ఉంది. ప్రతి యువతకి అంటే ఫస్ట్ టైం ఓటు వేసే ప్రతి ఒక్కరికి నేను ఒకటి చెప్తా ఉన్నాను మీ వేదిక ద్వారా, సిటీ డివిజన్ వేదిక ద్వారా. ప్రతి ఒక్కరు నరేంద్ర మోదీ గారికి ఓటేయండి. దేశ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారితోటే సాధ్యం. రానున్న రోజుల్లో మన ఇంట్లో నుంచి ఎవరు కూడా అంటే ఏ ఇల్లు కూడా గరీబ్ ఇల్లు ఉండొద్దు. ప్రతి ఇంట్లో చదువుకున్నవాడు, ఏ ఇంట్లోనైతే చదువుకున్నవాడు ఉంటాడో ఆ ఇల్లు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుందన్న నినాదం బీజేపీది, నరేంద్ర మోడీ గారి. అట్లా అది చెప్తా ఉన్నాం మేము యువతకి. వాళ్ళ ఫస్ట్ ఓట్ ఏదైతే ఉందో వాళ్ళు బీజేపీకి వేయాలని చెప్తున్నాం మేము. దేశం అభివృద్ధి చెందాలా, మళ్ళీ బార్డర్ కానివ్వండి, ఇప్పుడు మన డిఫెన్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, అవన్నీ కూడా అంటే ఇంత పవర్స్ లేకుండే ముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు, ఎక్కువ పవర్ లేకుండే వాళ్ళకి. ఇప్పుడు నరేంద్ర మోదీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా పవర్స్ ఇవ్వడం జరిగింది గవర్నమెంట్. అట్లా దాన్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. యువతకు కూడా అదే చెప్తున్నాము. వాళ్ళు ఒక IAS గా IPS గా అయ్యి ఇండియన్ సర్వీసెస్ వాళ్ళు పనిచేయాలా, దేశ అభివృద్ధికి వాళ్ళది కూడా తన వంతు సాయంగా వాళ్ళు ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నాం యువతకి. ఒక బ్రేక్ తీసుకుందామండి. సిటీ విజన్ కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. నటుడు కమిడియన్ ప్రభాస్ శ్రీను వరుసగా 300కి పైగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీను ఆల్మోస్ట్ ప్రభాస్ తో పాటే శ్రీను ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అయింది. ఇక మన సత్తలతో సందడి చేయడానికి ప్రభాస్ శ్రీను వస్తున్నారు. మన తుంటరి లైవ్ షోలో 1/5/2024 సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు సిటీ విజన్ లైవ్. డోంట్ మిస్ ఇట్. ప్రతి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం బెస్ట్ ఆఫ్ ది డే. ఒకరి మాటను మరొకరి మాటల్లో వింటే నా మాట వేరొకరి నోట ప్రోగ్రామ్ లో మీరు తప్పకుండా చూడాల్సిందే. చాలా మంది హీరో హీరోయిన్స్, డైరెక్టర్స్, సింగర్స్ ఇలా చాలా మందికి నంది పురస్కారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఆ నంది అందుకున్న సినిమాలేంటో ఒక లుక్ వేద్దామా? ఈ స్టార్స్ ఒరిజినల్ లైఫ్ ఏంటో మీకు తెలుసా? వీటి వివరాలు తెలియాలంటే స్టార్ జర్నీ. అసలు మగువలు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారో వారికే తప్ప మరెవ్వరికి తెలియని వరుసమా. ఇలాంటి మగువుల గురించి సరికొత్త ప్రోగ్రామే మగువ మనసు. పాలిటిక్స్ అంటే తెలియని వారు ఉండరు. అసలు రియల్ లీడర్స్ వారికి ఒక స్టోరీస్ ఉంటాయిగా. పొలిటీషియన్స్ కోసం మన సిటీ విజన్ మై పర్సనల్ డైరీ సిటీ విజన్ లైవ్ లో ఒక సెలబ్రిటీ స్టార్డమ్ యొక్క రియల్ లైఫ్ స్టోరీస్ ని నాతో పాటు మీరు తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే ప్రతిరోజు మేము మీ ముందుకు తెచ్చేస్తున్నాం సిటీ చాకీస్ తో. నువ్వొక వరం అంటారందరూ. అలాంటి వేల కోట్ల నవ్వుల సమూహాన్ని కలగలిపి లాఫింగ్ క్లబ్ తో మాతో పాటుగా మీరు చూసి నవ్వుతూ ఆనందించండి. నటుడు కమిడియన్ ప్రభాస్ శ్రీను వరుసగా 300కి పైగా సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీను ఆల్మోస్ట్ ప్రభాస్ తో పాటే శ్రీను ఇండస్ట్రీకి వచ్చాడు. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 ఏళ్లు అయింది. ఇక మన సత్తలతో సందడి చేయడానికి ప్రభాస్ శ్రీను వస్తున్నారు. మన తుంటరి లైవ్ షోలో 1/5/2024 సాయంత్రం 5:45 నుండి 6:30 వరకు సిటీ విజన్ లైవ్. డోంట్ మిస్ ఇట్. శుక్రవారం రోజు సిటీ విజన్ మీ ముందుకు ఏ ప్రోగ్రామ్స్ తో రెడీగా ఉందో చూసేద్దామా? ప్రతి రోజుకి ఒక స్పెషాలిటీ ఉంటుంది. తెలుసుకునే ప్రోగ్రామే మీ బెస్ట్ ఆఫ్ ది డే. ఎన్టీఆర్,
ఏఎన్ఆర్ కృష్ణ ఈ పెద్ద స్టార్ సినిమాలను దాలిస్తే గత చిత్రం నేటి తరం ఇప్పటి రోజుల్లో ఇలానే నడుస్తుంది, నడిచేవి థియేటర్లో. మరి ఇలాంటి 100 రోజుల సినిమాలను వెండితెర శతదినోత్సవం గొప్ప గొప్ప నట చాతుర్యంతో అలాంటి మహానటిమణుల కోసమే మనం చేస్తున్న చిన్న ప్రయత్నం ఈ మహానటి. ఒక సెలబ్రిటీ స్టార్డమ్ పాటల గురించి కూడా తెలుసుకునే సరికొత్త ప్రోగ్రామే సెల్ఫీ. బ్యూటిఫుల్ ఫేస్, బ్యూటిఫుల్ ఐస్, ఇలా మగువల అందాలను పోగొడుతూనే ఉంటాం. ఇంకా అందంగా చూపించే ఒక చక్కటి ప్రోగ్రామే బ్యూటీ లుక్. ప్రతిరోజు టాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ ఇలా ఏ లాంగ్వేజెస్ అయినా సరే మీ ముందుకి తీసుకొస్తోంది సినిమా టాకీస్. ఆనాటి జ్ఞాపకాలు ఈ రోజు మనం ఫ్యామిలీతో గుర్తు చేసుకుంటుంటే టెలివిజన్ లో మీరు చూడండి అపురూప గీతాలు. చూసారుగా, ఇవి శుక్రవారం వచ్చే ప్రోగ్రామ్స్, సో డోంట్ మిస్ ఇట్. బ్యాక్ టు సిటీ విజన్ కంటిన్యూస్. సో ఇప్పటిదాకా మనము దాని గురించి మాట్లాడుకున్నాం కదండి, అంటే కమింగ్ జరగబోయే దాని గురించి. సో ఇప్పుడు ఇంతకుముందు మనకి అసదుద్దీన్ గారు 30 years నుంచి చేశారు, మనకి ఎలక్షన్స్లో ఉన్నారు. సో ఇప్పుడు కొత్తగా మాధవీలత గారు చేయడానికి రెడీగా ఉన్నారు, ముందుకు వెళ్తున్నారు. సో మాధవీలత గారి ప్లాన్స్ ఏంటి, అంటే తను వస్తే ఎలా ఉంటుంది, ఫర్దర్గా మనకి అడ్వాంటేజెస్ ఏముంటాయి? చాలా అద్భుతంగా ఉంటుందండి. మాధవీలత గారు ఒక చాలా మంచి హ్యూమన్ బీయింగ్. ఆమె వీరించి హాస్పిటల్ చైర్మన్ తను. అంటే ఈ రాజకీయాల్లోకి అయితే ఆమె ఇప్పుడు వచ్చింది, ఈ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా ఆమె చాలా సోషల్ సర్వీస్ చేసిందండి. చాలామంది అంటే లేడీస్కి అంటే వాళ్ళకి అవగాహన కల్పించడం, అంటే ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారు కదా, అబార్షన్కి వెళ్ళకుండా నార్మల్ సిజరింగ్ అయ్యేటట్టు వాళ్ళకి అవగాహన కల్పించడము, అలాగే యాగాలు చేయడము, అంటే హిందుత్వంని మనము ప్రోత్సహించాలి, హిందువుగా పుట్టినందుకు, హిందువుగా జీవించినందుకు హిందువుగా గర్వించు అనే విధంగా ఆమె చాలా యాగాలు చేసినారు. మళ్ళీ సోషల్ సర్వీస్ కూడా లోపముద్ర ఫౌండేషన్ అని వాళ్ళది ఒక ఫౌండేషన్ ఉంది, ఆ ఫౌండేషన్ నుంచి కూడా చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే సోషల్ సర్వీస్ అంటే గరీబ్ అంటే కొంచెం పేదవాళ్ళకి ఉచిత వైద్యం అందించడం కానివ్వండి, బుక్స్ లేని వాళ్ళకి అట్లా బుక్స్ ఇవ్వడం కానివ్వండి, చదువుకోవాలనుకున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడము, అట్లా టెంపుల్స్కి ఏమైనా ప్రాబ్లం అయితే ఆ టెంపుల్స్ గురించి ఫైట్ చేయడము, మన టెంపుల్స్ గురించి అట్లా చాలా సర్వీస్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ గారు అయితే ఏం డెవలప్ చేసిరు అంటే, వాళ్ళైతే నాకైతే ఏం డెవలప్మెంట్ కనిపించలేదు. రోడ్లు అయితే ఎట్లా ఉన్నాయి అట్లానే ఉన్నాయి రోడ్లు అయితే. వాళ్ళు ఏం చేసిరు అంటే వక్ బోర్డ్ ల్యాండ్లు తీసుకున్నారు, హిందువుల ఇల్లులు ఖాళీ చేయించినారు, వక్ ల్యాండ్లు గుంజుకున్నారు, వీటి మీద కబ్జాలు పెట్టుకున్నారు. అవన్నీ కూడా మాధవీలత గారు వస్తే ఈ వక్ బోర్డ్ ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళకు రిటర్న్ వస్తాయి. ఇప్పుడు చాలామంది మీరు చూడొచ్చు ముస్లిమ్స్ సపోర్ట్ చేస్తూ ఉన్నారు, మాధవీలత గారికి సపోర్ట్ చేస్తున్నారు. మొన్న నామినేషన్ ర్యాలీ భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి మాధవీలత గారిది నామినేషన్ ర్యాలీ స్టార్ట్ అయిందండి. భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర అనురాగ్ ఠాకూర్ గారు, కేంద్ర మంత్రి గారు అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు. ఆడ పూజ నిర్వహించి ఆడ నుంచి ఆమె నామినేషన్ ర్యాలీ స్టార్ట్ చేసింది. ఎంతోమంది ముస్లిమ్స్ ఓపెన్గా, ఓకే మీరు వీడియోలు చూడండి మాధవీలత గారివి, ఓపెన్గా వచ్చి ఈ ర్యాలీలో పాల్గొని వాళ్ళు మా ఓటు మాధవీలత గారికే. వీళ్ళు అంటే వీళ్ళ ఎజెండా ఏమి ఉంటుందంటే అసదుద్దీన్ గారిది, మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు, ఇప్పుడు పెద్దగా అయ్యి మంచిగా చదివి ఏందయ్యా ఏం చేస్తున్నావు, మన కోమ్కి ఏం చేస్తున్నావు, మన మజహబ్కి ఏం చేస్తున్నావు అని వీళ్ళని ప్రశ్నించొద్దు అనమాట. ఈయన బ్యాంక్ ఉంటుంది దారుసలాం బ్యాంక్ అని, అన్ని బ్యాంకులలో 4%, 6% ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళు 13% ఇంట్రెస్ట్కి ఇస్తారు. మళ్ళా ఆ ముస్లిం లాలోనే లేదు అప్పు ఇవ్వద్దు, అప్పు తీసుకోవద్దు. ఓకే, మళ్ళీ వీళ్ళు బ్యాంక్ పెట్టి వీళ్ళే 13% ఇంట్రెస్ట్కి ఇస్తారు. అది మళ్ళీ ఇవన్నీ కూడా పోవాలా, రౌడీలంతా వీళ్ళ దగ్గరనే ఉంటారు. ఒక రౌడీ చిన్న పిల్లలను అంతా యువత మొత్తము రౌడీలుగా, రౌడీ షీటర్లుగా, వీళ్ళ మాట వినకపోతే వాని మీద రౌడీ షీట్ ఓపెన్ చేపియాలా, ఇబ్బంది పెట్టాలా, వాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చే విధంగా చేసుకోవాలా. ఓకే, ఇప్పుడు మాధవీలత గారు అడిగే ప్రాసెస్లో, ఓట్లు అడిగే ప్రాసెస్లో ప్రజల స్పందన ఎలా ఉంది? మంచిగా ఉందండి. అంటే ఇప్పుడు ఆమె ఒక మహిళా శక్తి కాబట్టి మహిళలందరూ కూడా చాలామంది ఆమెకు అట్రాక్ట్ అయ్యి ఉన్నారు అనమాట. అంటే ఆమె మాట్లాడే విధానం కానివ్వండి, ఆమె పనిచేసే తీరు కానివ్వండి, చాలా బాగా మాట్లాడుతుంది ఆమె. షీఈస్ వెల్ ఎడ్యుకేటెడ్,
చాలా బాగా మాట్లాడుతుంది. అందరికీ అంటే ఏం సమస్య ఉన్నా నాకు చెప్పండి ఇప్పుడే మీరు. నేను గెలిచినా గెలవకపోయినా, నేను గెలవకపోని మీ సమస్యలు నేను సెంట్రల్ వరకు తీసుకెళ్తా, సెంట్రల్ దృష్టికి తీసుకెళ్తా, మీ సమస్యలు పరిష్కారం చెందే విధంగా నేను చూస్తా అని చెప్పి ఒక స్కానర్ పెట్టింది ఆమె. మీకు ఏం సమస్యలు ఉన్నాయి స్కాన్ చేసి నాకు మీరు పంపించాలా మీ సమస్యలు అన్నీ అని కూడా ఆమె వీడియో కూడా వైరల్ అవుతా ఉన్నారు. మీరు చూడొచ్చు, ఆప్కి అదాలత్లో కూడా వెళ్ళింది ఆమె. ఆప్కి అదాలత్లో కూడా చాలా బాగా మాట్లాడింది. అంటే నేషనల్ మీడియా మొత్తం కూడా ఆమెను ఫోకస్ చేస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఏమంటాడంటే అమార్కు హరానే వాళ్ళ మరద్ అభి పైదా నహీ హువా అన్నాడు. మరద్ నహీ హమ్ నారీ శక్తికు ఠహరా హై. మహిషాసురుని ఎట్లనైతే వధించిందో అమ్మవారు అట్లా వధిస్తాం, వధిస్తుంది మాధవీలత గారు. సో మాధవీలత గారు ఇచ్చే గ్యారంటీస్ ఏంటి ప్రజలకి తను ఒకవేళ గెలిస్తే? గ్యారంటీ ఏముందండి, గ్యారంటీ ఏం లేదు. మేము ఈ కాంగ్రెస్ వాళ్ళలాగా 6 గ్యారంటీలు ఇస్తాము, 2 గ్యారంటీలు ఇస్తాము, 1 గ్యారంటీ ఇస్తామని మేము మాట్లాడలేదు ఎక్కడ విధంగా. మేము ప్రజల శ్రేయస్సు కోరుకుంటున్నాము. ప్రజలు అభివృద్ధి చెందాలి, భారతదేశం అభివృద్ధి చెందాలి, అన్ని దేశాలు గర్వించే తగ్గంగా భారతదేశం ముందు ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఉంది. అదేవిధంగా మేము పనిచేస్తూ ఉన్నాము. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని స్కీమ్లు కూడా మేము ప్రజలలో పోయే విధంగా ప్రతి నాయకుడి నుంచి కింది స్థాయి బూత్ స్థాయిలో పనిచేసేటువంటి కార్యకర్త నుంచి కూడా మేము ఈ స్కీమ్లు అన్నీ కూడా మేము వాళ్ళ వరకు చేరుస్తూ ఉన్నాం, ప్రజల వరకు. అంటే ఎవరికైనా అవసరం ఉన్నా మాకు తెలిసిన అవన్నీ కూడా మేము చేస్తూ ఉన్నాము. ఇంకొకటి మేము ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర గురించి చెప్పినాను నేను మీకు ఆల్రెడీ. దాంట్లో కూడా మేము అన్ని బస్సులలో పోయి స్టాల్స్ వేసి వాళ్ళకు వివరించడం జరిగింది. ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారండి, ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీస్, ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ బతుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని సన్మానించడం, వాళ్ళని గుర్తించడం, బార్డర్ మీద ఉన్నటువంటి సోల్జర్స్ ఎవరైతే పనిచేసినారో వాళ్ళని గుర్తించడం, ఎవరైతే వార్స్లలో కొట్లాడినటువంటి సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళని గుర్తించడం. అంటే వాళ్ళందరినీ కూడా మేము బీజేపీ వైపు, అంటే మీరు బీజేపీ ఇది అంటే వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు పనిచేసినారు కాబట్టి. ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు దేశం కోసం పనిచేసిన దేశం విలువ తెలుస్తుంది వాళ్ళకి, వాళ్ళ ఇంట్లోకి తెలుసు. అట్లా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి సన్మానించడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నాము. చాలా అద్భుతంగా మేము ప్రజల వరకు, కింది స్థాయి నుంచి ప్రజల వరకు పోతూ ఉన్నాం మేము. సో భారతీయ జనతా పార్టీకి ఓటు వేస్తే ప్రజలకి ముందుగా ఫర్దర్గా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని చెప్తారు? చాలా ప్రయోజనాలు ఉన్నాయండి, ఎందుకు లేవు. ఇప్పుడు మీరు కాశ్మీర్ చూసుకుంటే, కాశ్మీర్లో ఒక టెర్రర్ హబ్గా ఉండే కాశ్మీర్ మొన్నటి వరకు. ఇవాళ టూరిస్ట్ హబ్ అయిపోయింది కాశ్మీర్. మీరు ఆర్టికల్ 370 అని మూవీ వచ్చింది, ప్రియమణి గారు యాక్ట్ చేసినాను, మీరు మూవీ చూడండి. అది కూడా మేము చాలామందికి చూడమని చెప్తున్నాము, మా కార్యకర్తలకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి. చాలా అద్భుతమైన మూవీ ఆర్టికల్ 370. అట్లా టూరిస్ట్ హబ్గా, టెర్రరిస్ట్ హబ్గా ఉన్నటువంటి ఏరియాని కూడా టూరిస్ట్ హబ్గా మార్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారిది. అలాగే అభివృద్ధి అంటారా, మనం చూస్తూనే ఉన్నాం. హైవేస్, ఎన్ని హైవేస్ కట్టారండి, కొన్ని లక్షల కోట్లు వెచ్చించి ఈ నేషనల్ హైవేస్ నితిన్ గడ్కరీ గారు కన్స్ట్రక్షన్ చేసినారు. అదే కాకుండా ఇంకా ముందు ముందు చాలా అభివృద్ధి పనులు అవుతా ఉన్నాయి. ప్రజలు ముందుకు వెళ్తున్నాము, ప్రజలు కూడా మమ్మల్ని స్వాగతిస్తున్నారు. అబ్కి బార్ ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, అబ్కి బార్ 400 పార్ అనే నినాదంతో కూడా మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రజలు కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. ఎవరిని వెళ్ళినా, ఏ ప్రజల దగ్గరికి, ఒక షాప్కి వెళ్ళినా, ఒక పాన్ షాప్కి వెళ్ళినా, ఎక్కడ పోయినా, ఒక హోటల్లో టిఫిన్ చేసేవాడిని పోయి అడిగినా నీ ఓటు ఎవరికంటే నా ఓటు మోదీ గారికి అని చెప్తా ఉన్నారు. సో నరేంద్ర మోడీ గారు మీ లీడర్స్కి కానీ కార్యకర్తలకు కానీ అందరికి ఎలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు, ఎలాంటి సపోర్ట్ చేస్తున్నారు? మోదీ గారు మొన్ననే చెప్పినారండి, ఈ 140 కోట్ల మంది మోదీ కా పరివార్ అని చెప్పిండు ఆయన. ప్రతి ఒక్కరు మోదీ ఫ్యామిలీ, అంటే నా పార్టీకి ఓటు వేసినా అయిపోయినా యు ఆర్ మై ఫ్యామిలీ అని చెప్పేసి అన్నాడు ఆయన. ఆప్ సబ్ మోదీ కా పరివార్ అని చెప్పిండు. అట్లాగా అంటే నేను పర్సనల్గా, అంటే మేము కూడా నరేంద్ర మోదీ గారిని కలిసినాము, అంటే నేను కూడా కలిసినాను. చాలా అద్భుతమైన వ్యక్తి ఆయన, చాలా మంచిగా మాట్లాడిన. అంటే ప్రధానమంత్రి, ఒక ప్రైమ్ మినిస్టర్ లాగా నాకు అనిపించలేదు. ఎవరో నా ఫ్యామిలీ మెంబర్, నా రిలేటివ్, నా నైబర్, నా ఇంటి పక్కన ఉన్న నైబర్ మాట్లాడినట్టే ఆయన
మాట్లాడిండు. అంటే నేను ప్రధానమంత్రిని, నేను ప్రైమ్ మినిస్టర్. మీరు మనం చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే ఒక కార్పొరేటరే భూమి మీద ఉండడు. ఇక్కడ మనం మాట్లాడితే ఆయన లెవెల్, ఆయన కారు, ఆయన స్టైలు, మాట్లాడే స్టైలు, ఒక 10-20 మంది పిల్లలను ఎంబడేసుకొని అట్లా. అంటే ప్రధానమంత్రి అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉన్నాడు ఆయన. అట్లా ఆయన లాగా మేము కావాలని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం ప్రతి కార్యకర్త. అంటే నేననే కాదు, చాలా మంది. ఓకే. సో అంత పెద్ద పొజిషన్ లో ఉండి కూడా సామాన్యులు కూడా తన వాళ్ళు అనుకొని పరివారం అని చెప్పేసి ఇంత మంచి ఎంకరేజ్మెంట్ మీకు కల్పిస్తున్నారు. సో ఆ ఎంకరేజ్ వల్ల మీలో వచ్చిన మార్పులు ఏంటి? చాలా మార్పులు వచ్చినాయండి. ఎట్లా అంటే ఇప్పుడు హిందుత్వం వైపు వెళ్ళడం కానివ్వండి, శ్రీరాముంది ఇప్పుడు భవ్యమైన దివ్యమైన రామ మందిరం నిర్మించినారు. అందరం కూడా అంటే ఎంత మంది ఇప్పటి వరకు ఒక 5-6 కోట్ల మంది దర్శించుకున్నారు శ్రీరాముల వారిని. అంటే రాముని మీద ఉన్న ప్రేమ ప్రజలకి. అంటే ఇప్పుడు హిందూ దేశంలో మన హిందూ గుడి కట్టుకోవడానికి కోట్ల చుట్టూ తిరిగి కేసులు వేసి కొట్లాడి, వాళ్ళతో కొట్లాడి వీళ్ళతో కొట్లాడి 500 సంవత్సరాల తర్వాత ఈ భవ్యమైన మందిరం మనం నిర్మించుకున్నాం. దాన్ని కూడా ఇష్యూ చేస్తూ ఉంది కాంగ్రెస్ వాళ్ళు. ఏమంటున్నారు? రాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు, రాముని పేరు చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు అని అంటున్నారు. మీరు కూడా అడగండి, రాముని పేరు చెప్పి ఓట్లు మేము వద్దన్నామా? మీరు అంటున్నారు కదా రాముడు బీజేపీ వాళ్ళ ఒక్కళ్ళకి సొంతం కాదు, రాముడు అందరి వాడు అంటారుగా. రండి మళ్ళీ మీరు కూడా. ఇప్పుడు రామ మందిరం నిర్మించి ఇన్ని రోజులైంది అయోధ్యలో. ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళి దర్శించుకున్నారండి రాముల వారి మందిరంని? చాలా మంది. అంతే. కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళలే, చాలా మంది వెళ్ళలే కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమన్నా అంటే రాముడు అందరి వాడు అంటారు కదా, మళ్ళీ మీరు ఎందుకు పోలే అని మేము ప్రశ్నిస్తున్నాం వాళ్ళని, కాంగ్రెస్ వాళ్ళని. వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏముంటుందండి? ఇప్పుడు రాముంది ఏదైతే ఆ రోజు ఓపెనింగ్ అయిండనో టెంపుల్ ఓపెనింగ్, అది బీజేపీ ఓపెనింగ్ అన్నారు. సరే, ఆ రోజు బీజేపీ ఓపెనింగ్, బీజేపీ లీడర్ నరేంద్ర మోడీ తప్ప ఇంకొవరు లేకుండే అక్కడ. ఆ రోజు నరేంద్ర మోడీ గారు తప్ప వేరే బీజేపీ లీడర్ ఎవరు లేకుండే. వాళ్ళు అన్నారు సరే, ఆ రోజు రాముంది, ఆ రోజు బీజేపీ ఓపెన్. మళ్ళీ 23rd రోజు ఏమైంది? 24th 25th రోజు అయితే మేము ఎవరిని విలువలే కదా, మీరు వచ్చి దర్శించుకునేది ఉండే. రాముడు అందరి వాడు అంటారు, రాముని దర్శించుకోరు, రామ్ జై శ్రీరామ్ అనొద్దంటారు, అన్ని వాళ్ళే మాట్లాడతారు. ఓకే. ఇప్పుడు రామ మందిరం, అయోధ్య రామ మందిరం గురించి మేము అడిగి ఓట్లు వేయించుకుంటారని చెప్పిన కాంగ్రెస్ వాళ్ళకి సో మీరు ఏం ఆన్సర్ చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? చూడండి అండి, కాంగ్రెస్ పని అయితే అయిపోయింది. ఎవ్రీవన్ నోస్ హీస్ బిగ్ బఫూన్ అండ్ హిస్ పప్పు రాహుల్ గాంధీ. మీకు తెలుసు ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన రాహుల్ గాంధీ ఇప్పుడు నరేంద్ర మోదీ గారిని కానీ బీజేపీ కార్యకర్తని కానీ విమర్శించే స్థాయి ఆయన కోల్పోయిండు. ఆయన విమర్శించే అంతా కూడా ఆయనకు స్థాయి లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి. ఓకే. వాళ్ళ నుంచి ఏం స్పందన వచ్చినా మేమైతే పట్టించుకోము. మేము ప్రజలకి ఎలా సేవ చేయాలా, భారతదేశంని అభివృద్ధి పథం వైపు ఎలా తీసుకెళ్లాలో అదొక్కటే ఎజెండాగా మేము ముందుకు వెళ్తున్నాం అంతే. ఇక వాళ్ళన్నది వీళ్ళన్నది మేము పట్టించుకుంటే ఆకనే ఆగిపోవలసి వస్తుంది. వెనక తిరిగి చూడకుండా ముందుకే వెళ్తా ఉన్నాం. రాముని బాణం ఎట్లనైతే దూసుకోబోతుందో అట్లా దూసుకోబోతా ఉన్నాం. ఓకే. ఇప్పుడు అయోధ్య రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో నరేంద్ర మోడీ గారు చాలా మంచి చక్కటి పాత్రను అయితే పోషించారు. తను చాలా హార్డ్ వర్క్ చేస్తేనే అది ఇంతవరకు అయింది. సో అలాంటి టైంలో బీజేపీ కార్యకర్తల సపోర్ట్ ఎలా ఉంది నరేంద్ర మోడీ గారితో? మంచిగా ఉందండి. మేము నిధి సేకరణ చేసినాం కదా, ప్రతి ఇంటికి వెళ్ళి నిధి సేకరణ చేసినాము. ప్రతి ఇంటికి వెళ్ళి నిధి సేకరణ చేసి అవి అయోధ్య ట్రస్ట్కి, అయోధ్య రామ మందిర్ ట్రస్ట్కి పంపించినాము. మళ్ళీ వాళ్ళు అయోధ్య రామ మందిర్లో పూజించిన బాలరామన్ దగ్గర పూజించినటువంటి అక్షంతలు ప్రతి ఇంటికి వంచినాం మేము. విహెచ్పి వాళ్ళు కానివ్వండి, బజరంగ్ దళ్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరం కలిసి ప్రతి ఇంటికి మేము అక్షంతలు చేరే విధంగా ప్రతి ఒక్కరికి. ముస్లిమ్స్ కూడా తీసుకురండి అక్షంతలు. మీరు నంబర్ చెప్తే నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఐ షో యూ. ముస్లిమ్స్ కూడా అక్షంతలు తీసుకున్నారండి. ఓకే. సో మీకు ఎలా ఉంది ఫీలింగ్? ముస్లిమ్స్ కూడా ఫండ్ ఇచ్చినారు. మేము నిధి సేకరణకి పోతే ముస్లిమ్స్ కూడా డబ్బులు ఇచ్చినారు. ఇస్ దట్ ట్రూ? అదే నేను ప్రూఫ్ చూపిస్తానండి నేను మీకు. ఓకే. ముస్లిమ్స్ కూడా డబ్బులు ఇచ్చినారు. అట్లా అంటే రాముడు అనేది రాముడు ఒక రాజు అండి. ఈ దేశానికే ఆయన తలమాణిక్యమైన అంటే ఒక కిరీటం లాగా. ఆయనని విమర్శిస్తారు ఏందండి వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. సో అయోధ్య రామ మందిరం కట్టారు కదా మన బీజేపీ తరఫు నుంచి. సో మీకు ఎలా ఉంది ఫీలింగ్? బీజేపీ తరఫు నుంచి కట్టలేదండి. అది ప్రతి ఒక్క భారతీయుడు
ఒక్కొక్క రూపాయి వాళ్ళు సంపాదించుకున్న పైసలు ఏవైతే దాచిపెట్టుకున్నారో ఆ పైసలు ఇచ్చి రామ మందిరంని నిర్మించినారు. బీజేపీ పార్టీ నిర్మించలే రామ మందిరం. బీజేపీ పార్టీ ఫైట్ చేసింది, ఓకే, రామ్ మందిర్ బిల్డ్ చేయాలని ఫైట్ చేసింది బీజేపీ పార్టీ, అంతే. సో కాంగ్రెస్కి వాళ్ళకి మీరు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ఇప్పుడు మన రామ మందిరం గురించి వాళ్ళు అగెనెస్ట్గా ఉన్నారు కాబట్టి సో అడిగి ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా, సో వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు మీరు? ఇవన్నీ వాళ్ళకి పట్టేయండి. ఇప్పుడు రాముని గురించి చెప్పినా, మనం కృష్ణుని గురించి చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితులలో లేరు. వాళ్ళకి ఏం చెప్పాలంటే వాళ్ళకి స్కామ్ల గురించి చెప్పాలి మంచిగా. ఏ
స్కామ్లో ఎన్ని డబ్బులు వస్తాయి, ఏ స్కామ్ చేస్తే ఎన్ని డబ్బులు వస్తాయి, ఏ కాంట్రాక్ట్లో ఎన్ని డబ్బులు వస్తాయి, ఏ లీడర్కి ఎంత స్కామ్ చేయొచ్చు, ఎంత కెపాసిటీ ఉంది, అవి చెప్పాలి. అవి మంచిగా అర్థమవుతాయి వాళ్ళకి. మనం రాముని గురించి, కృష్ణుని గురించి, మంచి గురించి చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఎవరిని ఎట్లా దోచుకోవాలా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో బీజేపీలో భారతీయ జనతా పార్టీ నుంచి ఫర్దర్గా ఎలాంటి గ్యారెంటీస్ అమలు చేస్తున్నారు? గ్యారెంటీస్ అయితే మేము గ్యారెంటీస్ అని మీరు చూస్తూ ఉన్నారు. ఎన్నో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజల వరకు మేము తీసుకెళ్ళినాము. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నిటి నుంచి ఎవరైతే బెనిఫిషరీ అంటే ఎవరైతే లబ్ధి పొందిన బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేస్తున్నారు. ఓకే, అంటే లోకల్ లీడర్స్ని కాంటాక్ట్, మమ్మల్ని ఇన్ ద సెన్స్ వాళ్ళ లోకల్ లీడర్స్ని కాంటాక్ట్ చేసి మా ఓటు బీజేపీకే అని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మా ఓటు బీజేపీకే అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా అంటే మేము కూడా దాన్ని కూడా ఫోకస్ చేసి అందరికి చెందే విధంగా ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ వరకు మేము చేరుస్తూ ఉన్నాం. ఓకే, యాజ్ ఏ మలక్పేట్ కన్వీనర్గా నియోజకవర్గంలో మీరు ఎలాంటి అభివృద్ధి తీసుకొచ్చారు? ఇప్పుడు మలక్పేట్ అసెంబ్లీ కన్వీనర్, ఓబీసీ మోర్చా కన్వీనర్గా నేను అయిన తర్వాత అండి, షహీద్ దివస్ రోజు నేను ఒక రక్తదాన శిబిరం చేశాను. అంటే తల్సీమియా ఎఫెక్టెడ్ అంటే బ్లడ్ ఇన్డెఫిషియన్సీ ఉన్న తల్సీమియా ఎఫెక్టెడ్ పిల్లలకి నేను బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేసి వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఒకటి. ఇంటికి బీజేపీ, పల్లెకి ఓబీసీ అన్న ఒక ప్రోగ్రామ్ చేసినామండి. చాలా అద్భుతమైన స్పందన వచ్చింది దాని నుంచి. అంటే ఈ బీసీలకి, కుల సంఘాలకి ఏవైతే సంక్షేమ పథకాలు బీజేపీ పార్టీ ఇస్తుందో అవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. అట్లా మొత్తం కాన్స్టిట్యున్సీ మొత్తం చేసినాం. అది నరేంద్ర మోదీ గారుది 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో కూడా ఒక ప్రోగ్రామ్ చేసినాం. అంటే నేను కన్వీనర్గా, ఓబీసీ కన్వీనర్గా అయిన తర్వాత విద్యావంతుల సదస్సు చేసినాము, కుల సంఘాల మీటింగ్లు చేసినాము. కుల సంఘాలకి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి, బీసీ హాస్టళ్లలో ఏం ప్రాబ్లం ఉన్నాయి, బీసీ విద్యార్థులకి అన్నీ సక్రమంగా ఉంటే వాళ్ళకి ఫుడ్ మంచిగా పెడుతున్నారా, వాళ్ళ అకామిడేషన్ మంచిగా ఉందా, వాళ్ళకి మంచి వాటర్ ఇస్తున్నారా, వాళ్ళు ఉన్నటువంటి లొకాలిటీ మంచిగా ఉందా, అంటే బీసీ హాస్టల్ ఉన్నటువంటి లొకాలిటీ మంచిగా ఉందా, ఆ బీసీ హాస్టల్కి దగ్గరలో ఏమైనా మద్యం షాపులు కానీ అలాంటివి ఏమన్నా ఉన్నాయి అంటే యువత వేరే లైన్లకు పోకుండా అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. అంటే మా అసెంబ్లీలోనే కాకుండా, మలక్పేట అసెంబ్లీలోనే కాకుండా పక్క అసెంబ్లీలలో కూడా మా కన్వీనర్స్ ఉంటారు అనమాట. ఇప్పుడు నేను మలక్పేట అసెంబ్లీకి ఉన్నట్టు ఎల్బీనగర్ కన్వీనర్ ఉంటాడు, యాకుత్పుర, అట్లా వాళ్ళని కూడా సంప్రదించి ఈ బీసీ హాస్టల్లో బీసీ విద్యార్థులు ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని పోయి కలిసి మాట్లాడి ఏంది ప్రాబ్లం మీకు అంటే ఫుడ్ మంచిగా పెడుతురా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. అట్లా వాళ్ళకి మంచి ఫుడ్ అందే విధంగా, పోషకమైన ఫుడ్ అందే విధంగా మేము ప్రయత్నించి వాళ్ళకి చేయించడం జరిగింది. ఓకే, భారతీయ జనతా పార్టీపై ప్రజలకి ఎలాంటి స్పందన ఉంది, ఎలా స్పందిస్తున్నారు వాళ్ళు? చాలా మంచిగా స్పందిస్తున్నారండి. ఎవరిని అడిగినా, ఎవరిని కదిలించినా మీ ఓటు ఎవరికి అంటే నా ఓటు బీజేపీకి, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ 400 పార్ అనేసి అంటా ఉన్నారు ప్రజలందరూ కూడా. కేవలం మీరు ఎక్కడ పోయినా అంటే ఇప్పుడు టెంపుల్ గుడికి వెళ్ళండి, బడికి వెళ్ళండి, చిన్న పిల్లలు కూడా. మేము మొన్న ఒక పాదయాత్ర చేసినామండి మలక్పేట అసెంబ్లీలో. పాదయాత్రలో చిన్న పిల్లలు సైకిల్ వేసుకొని వచ్చినారండి. ఎవరు విలువలే, మేము వాళ్ళని విలువలేదు. చిన్న పిల్లలు, ఇంత పిల్లలు నాకు తెలిసి 5th 6th క్లాస్ ఉంటారు, 7th క్లాస్ ఉంటారు పిల్లలు. సైకిల్ తీసుకొని ఒక 15-20 మంది పిల్లలు. అంటే అంత అద్భుతంగా నరేంద్ర మోదీ గారిని గుండెల్లో పెట్టుకుంటారు ప్రజలు నరేంద్ర మోడీని. అంతే, ఇంకా దానికంటే పెద్ద విజయం మాకేం లేదు. ఖచ్చితంగా 400 సీట్లు మేము భారతీయ జనతా పార్టీకి రాబోతుంది. ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ అబ్కీ బార్ 400 పార్. సో మీరు అనుకున్నట్టుగా అన్నీ జరగాలని మేము కూడా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాం మా సిటీ విజన్ నుంచి. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి, చాలా థ్యాంక్స్. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. హిందువుల వైభవం విశ్వశాంతికి సోపానం. మనం ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనని కాపాడుతుంది. జై శ్రీరామ్. సో చూసారు కదా వ్యూవర్స్, ఇది ఇవాల్టి మన స్పెషల్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.